విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు పరిశుద్ధులు అని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 1-3 ఫిలిప్పీ 1:1, ఎఫెసీ 1:1లో పౌలు రాస్తూ ఏమన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అని అలా ఆ పత్రికలో వాళ్ళకి రాస్తూ వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు కూడా ఎవరు? వెరీ గుడ్. ఆయన పిల్లలు కూడా ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు ప్యాట్రిక్కి పరిశుద్ధ ప్యాట్రిక్ అని పేరుంది. అయితే తను ఎంతో మంచిగా ఒక మిషనరీగా జీవించాడు. తను ఒక మిషనరీగా జీవించక ముందు చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అమితంగా, చాలా ఎక్కువగా ప్రేమించాడంట. తను మిషనరీ అవ్వక ముందు చాలా సమస్యలు తను కూడా ఫేస్ చేశాడు. ఎవరైనా పుట్టుకతోనే బై బర్త్ ఎవరు? హోలీ పర్సన్స్ ఉంటారా? హోలీ పర్సన్స్ ఎవరైనా ఉంటారా బై బర్త్? కానీ దేవుడు ఉన్నాడా? కానీ మనలో ఎవ్వరు కూడా బై బర్త్ ఎవ్వరు కూడా హోలీ పర్సన్స్ ఉండరు. మరి ప్యాట్రిక్ కూడా అంతే, తను కూడా సిన్నరే. అయితే ఇతను ఏం చేశాడంటే మరి సిన్నర్గానే ఉండేవాడు. ప్యాట్రిక్ గురించి తెలుసుకున్నాం. తన పుట్టుక, ఆ బాల్యం కానీ యవ్వనం కానీ ఒకసారి మనం తెలుసుకున్నాం. ప్యాట్రిక్ పూర్తి పేరు ప్యాట్రిసియస్ మ్యాగోనస్ సుకేటస్. ప్యాట్రిసియస్ మ్యాగోనస్ సుకేటస్ అంటే పూర్తి పేరు అది. అందరు ఏమంటారంటే ప్యాట్రిక్ అంటారు. ఏమంటారు? ప్యాట్రిక్ అంటారు. ప్యాట్రిక్ కి 5 sisters 1 brother ఉండేవారు. 5 sisters వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళురా, చాలా ధనవంతులు, ఉన్నతమైన వారు. అయితే వాళ్ళు అంతకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు. చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందా? కానీ వాళ్ళకి భిన్నంగా ప్యాట్రిక్ ఎలా ఉంటాడో తెలుసా? చాలా అల్లరి పిల్లవాడురా. మీలా కాదులే, మీలా కాదు, మీరు మంచి పిల్లలు. ప్యాట్రిక్ చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు. ఎంత అల్లరంటే ఓ కోతిలాగా ఎగరాలని లేదా జింకలాగా పరిగెట్టాలని, అతను ఏదో అల్లరితో కూడిన ఆటపాటలు, స్విమ్ చేయాలని ఇలా తన ఇష్టానుసారంగా అలా ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ మమ్మీ డాడీ దేవుని వాక్యాన్ని చెప్తూనే ఉండేవాడు. కానీ ప్యాట్రిక్ వినేవాడే కాదు. ఇలా వింటా ఉండేవాడు. హృదయం లాగా దాన్ని తీసుకుని ఇచ్చేవాడు కాదు. ఎవరు? ప్యాట్రిక్ కదా. దేవుని వాక్యం వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తూనే పెంచారు. కానీ తన చెవుల దాకే ఉన్నాయి కానీ అవి హృదయం దాకా చేరనివ్వలేదు. ఎవరు? ప్యాట్రిక్ చేరనివ్వలేదు. తద్వారా తను అల్లరి పిల్లవాడిగానే ఉన్నాడంట. అయితే తను అలాగే ఉంటూ వచ్చాడు. వాళ్ళ పాస్టర్స్ ఉంటారు కదా, సండే అయితే చర్చికి వెళ్తారు కదా, వాళ్ళ పాస్టర్స్ కూడా దేవుని గురించి చెప్పారంట. అయినా సరే ప్యాట్రిక్ అంతే ఉండేవాడు కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. తన బాల్యం అలాగే ఉంది, అల్లరిగా. యవ్వనం కూడా ఎలాగుందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించలేదు, ఇష్టపడలేదు వాక్యాన్ని. అలాగే ఉంటూ వచ్చాడు రా. అయితే ఒక రోజు ఏమైందంటే బాగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? బాగా నిద్ర వస్తే అందరు బాగా నిద్రపోతారు, ఏం తెలియదు కదా. అలా బాగా నిద్రపోతా ఉంటే పెద్దగా కేకలు వేస్తా ఉన్నారా. జపాన్లో వాళ్ళు చిన్న గ్రామం అయినటువంటి బ్రిటన్లో ఉండేవారు. సముద్ర తీరం దగ్గర చిన్న గ్రామం అయిన బ్రిటన్ దగ్గర ఉండేవాడు వాళ్ళు. బ్రిటన్ దేశం అది చిన్న గ్రామమే. సముద్ర తీరం దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ అది చిన్న గ్రామం అయినా కూడా అందరూ చాలా ఉన్నతమైన వారు ఉండేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే తను నిద్రపోతా ఉన్నాడు. పెద్దగా కేకలు, అరుపులు, శబ్దాలు వస్తూ ఉన్నాయి. రాత్రిపూట అలా వస్తుంటే మీకు ఎలా ఉండిద్ది? భయంగా ఉండిద్దా? ధైర్యంగా ఉండిద్దా? అమ్మో, మనమైతే బయటకు కూడా వెళ్ళి చూడం కదా. అయితే ఆ పొగ కూడా స్మెల్ వస్తూ ఉందంట. ఏమైంది, ఇలా ఉంది, ఏంటి శబ్దాలంటే నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే ఆ బ్రిటన్ దేశం అంతా కూడా ఆ పెద్ద బిల్డింగ్స్ అన్ని కాలిపోతా ఉన్నాయంట. ఏమవుతున్నాయి? ఏం జరిగిందో తెలుసా? ఐరిష్ రైడర్లు బ్రిటన్ మీద దాడి చేశారు. ఐరిష్ రైడర్లు అంటే దొంగలు అనుకోండి. దొంగలు ఏం చేశారంటే బ్రిటన్ మీద దాడి చేసి వాళ్ళని దోచుకోవడానికి ప్రయత్నం చేసి ఆ పెద్ద బిల్డింగ్లన్నీ కాల్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేశారు. గుర్రాలు కానీ, ఇంకా ఉన్ని కానీ, ధనం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 1000 మంది బానిసలను పట్టుకున్నారా. ఎవరు? ఐరిష్ వాళ్ళు, అంటే ఐర్లాండ్ వాళ్ళు. ఐర్లాండ్ వాళ్ళు ఏ ఊరి మీద, ఏ దేశం మీదకి వచ్చారు? బ్రిటన్ మీదకి వచ్చారు కదా. బ్రిటన్ మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది?
వాళ్ళందరూ కూడా అన్ని ధ్వంసం చేశారు, ఆ ఆస్తిని అంతా తీసుకున్నారు. ఇంకా 5 సిస్టర్స్ అన్నా కదా, అందులో 2 సిస్టర్స్ ని వాళ్ళు ఏం చేశారంటే బందీలుగా చేసి వాళ్ళు తీసుకొని వెళ్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళ పేరెంట్స్ కి ఏం జరుగుతుందో ఏం అర్థం కల అలా పడిపోయారు ఇద్దరు. అలా ఇద్దరు ఉన్న చోటనే పడిపోయారు. అప్పుడు ప్యాట్రిక్ చూస్తా ఉన్నాడు, అయ్యో నా సిస్టర్స్ అలా అయిపోతున్నారేంటి, మా అమ్మ వాళ్ళకి ఏమైంది అని చెప్పి గబగబా వచ్చే లోపల వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర కూడా రాలేదు. కానీ ఈ లోపు చూడండి ఐరిష్ రైడర్లు ఏం చేశారంటే ప్యాట్రిక్ ని ఏం చేశారు, పట్టేసుకున్నారా? చూడండి ఎంత పెద్ద తాడుతో కట్టేశారో. తాడు నడుముకి కాళ్ళకి చాలా బలంగా కట్టారు, పారిపోకుండా కదా. అలా కట్టేశారా, ఇంకా పారిపోవడానికి ఏం ఉండదు. అలా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అలా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నాడు. ఇంకా ఏం చేసేది ఏం లేదు. ఇది నిండు పౌర్ణమి. చూడండి రాత్రి పూట అయినా కూడా ఎంత వెలుతురు కనపడుతుంది మీకు. అక్కడ సముద్ర తీరం కనపడుతుందా? సముద్రం కనపడతా ఉందా? చూడండి మంటలు కూడా కనపడుతున్నాయి అక్కడ. భవనాలన్నీ కాలిపోతా ఉన్నాయి, బాగా కాలిపోతా ఉన్నాయి. ఆ మంటలు వస్తా ఉన్నాయి. ఇంకా సముద్ర తీరం దగ్గర చూడండి పడవలు, వందల కొద్ది పడవలు ఉన్నాయి. 1000 మంది బానిసలు వాళ్ళు బ్రిటన్ నుంచి తీసుకొని ఐర్లాండ్ కి వెళ్తడానికి ఓడ ఎక్కారా. ఇందులో ఓడలో ఎవరున్నారంటే ఇప్పుడు ప్యాట్రిక్ కూడా ఉన్నాడు. ఎవరున్నారు? ఆ ప్యాట్రిక్ ని ఇలా కట్టేసి ఓడలో తీసుకొని వెళ్తా ఉన్నారు. అప్పుడు ఎవరు గుర్తొస్తారా కష్టాల్లో? ఎవరు గుర్తొస్తారు? అబ్బా ఎంత బాగా చెప్పారు కదా. మనకు కూడా కష్టాల్లోనే దేవుడు గుర్తొస్తాడు కదా. మామూలుగా ఎగ్జామ్స్ టైంలో అమ్మా ఎగ్జామ్స్ అయ్యా బాగా రాయాలని ప్రార్థన చేస్తాం. విడిగా ప్రార్థన చేస్తారా? మరి చేస్తారా ఎవరైనా? రియల్ గా నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరా? నిజంగా డైలీ పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకుంటారా? వెరీ గుడ్ రా మీరు. అయితే ప్యాట్రిక్ ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యం చెప్పేటప్పుడు వినలేదు కానీ దించండి. అయితే దేవుని వాక్యం దగ్గర లేనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? సమస్య వచ్చింది. వాళ్ళు ఓడలో తను తీసుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు రా. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఓ దేవా, నేను నిన్ను అంగీకరించినందుకు నాకు ఇంత శిక్ష వేసావా అని చెప్పి బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుని గుర్తొస్తున్నాడు. దేవుని మందు దృష్టి సారించాడు రా. రోమా 6:23లో పాపం వల్ల వచ్చు జీతము తెలుసా? పాపం వల్ల వచ్చు జీతం మరణం అని తెలుసు, కానీ తను మాత్రం పాపంలోనే జీవించేవాడు. అలాగే ఉండేవాడు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాదన్నమాట. అయితే ఇంకా ఏం చేస్తాం? చివరికి వాళ్ళు ఐర్లాండ్ లో ఆ పడవలు ఆగింది. అయితే ఐర్లాండ్ లో ఉత్తర దిక్కున బెల్ఫాస్ట్ అనే ప్రాంతంలో ఈ ఓడలాగింది. అక్కడ మిల్చు అనే పలకండి, చెప్పండి మిల్చు. ఆ మిల్చు అనే ఒక గొప్ప ధనవంతుడికి ఈ ప్యాట్రిక్ ని అమ్మేస్తారు. ఇప్పుడు అతని బానిసగా కదా తెచ్చుకుంది. ఆ బానిసను తెచ్చుకొని ఏం చేస్తారు? ఒక ధనవంతుడికో లేదా ఒక గొప్ప వారికి అమ్మేస్తే వాళ్ళ కింద బానిసలుగా పనిచేయాలి. ఇప్పుడు ఎవరికి అమ్మేశారు? ఆ మిల్చుకి అమ్మేశారు. ఆ మిల్చు ఎలాంటి వాడో తెలుసా? ఆ మిల్చు కూడా గొప్ప ధనవంతుడు. చెప్పండి మిల్చు ఎలాంటి వాడు? కానీ క్రూరమైన డ్రూయిడ్స్ అన్నమాట వాళ్ళు. డ్రూయిడ్ అంటే ఎవరంటే వాళ్ళు మాంత్రికులు, ఇంద్రజాలకులు, సూర్యుని ఆరాధించే వాళ్ళని డ్రూయిడ్స్ అంటారు. అలాంటి వాడు అనమాట మిల్చు. అలాంటి మిల్చుకి అమ్మివేసినప్పుడు ఇంకా ప్యాట్రిక్ ఏం చేస్తాడు? ప్యాట్రిక్ తను గొప్ప భవనంలో ఉన్నప్పటికీ ప్యాట్రిక్ మాత్రం ఆ భవనంలో ఉంచలా. ఎక్కడ ఉంచారో తెలుసా? చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? కొండ ఏమన్నా కనపడుతుందా? కనపడిందా కొండ? ఆ ప్యాట్రిక్ ఒళ్ళో ఎవరున్నారు? ఉందా? ప్యాట్రిక్ ఒళ్ళో ఎవరున్నారు? పిగ్ ఉంది కదా. పిగ్స్, షీప్స్ ని వాటిని పెంచడానికి కొండల్లో వదిలేసారా. ఇంకా బానిసలుగా తెచ్చిన వాళ్ళందరినీ కూడా కొంతమందిని కొండల్లో వదిలేసి వాళ్ళకి ఆహారం ఏమి ఇవ్వరంట. వాళ్ళే వేటాడి మాంసం సంపాదించుకొని తినాలి. వాళ్ళ నిద్ర వచ్చిందనుకో వాళ్ళకేం దుప్పట్లు ఇవ్వరు. ఏదో ఒక గుహ దగ్గర గుహలాగా చేసుకొని ఆ గుహలో వాళ్ళు నిద్రపోవాలి. కానీ ప్యాట్రిక్ ఎలాంటి వాడు? గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. కానీ తను ఎంత కష్టం అనుభవిస్తున్నాడు. వర్షానికి తడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు. తన చర్మం అంతా కూడా మారిపోతా ఉంది. తెల్లగా ఉండే ప్యాట్రిక్ కలర్ కూడా మారిపోతా ఉందిరా. ఓకే, ఎలా అయిపోతుంది? ఎవరికైనా కష్టం కదా? కష్టమే కదా. ఒక్కసారిగా పరుపించి నేల మీద పడుకోమంటే కష్టమే కదా. కానీ ప్యాట్రిక్ ఎంత కష్టమైనా తప్పదు. మీరు పారిపోవాలని చూస్తే మా వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని పోనివ్వరు అని చెప్పి భయపెడతాడు. ఎవరు భయపెట్టే చెప్పండి? మిల్చు. ఎవరు? మిల్చు భయపెడతాడా. సరే ఏం జరిగింది? ఇలా
మించు ఏం చేశాడు, ప్యాట్రిక్ ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుక తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్యాట్రిక్ ప్రార్థన ఆలకించి ప్యాట్రిక్ని క్షమిస్తాడు. అప్పటి నుంచి ప్యాట్రిక్ దేవునితో ఎక్కువగా మాట్లాడటం, ప్రార్థనలో గడపడం అలా చేస్తా వచ్చాడు. ప్రార్థనలో గడపడం చేస్తా వచ్చాడు. మరి ఇంకా బానిసలైన వాళ్ళు ఉంటారు కదా, చూడండి ఇంకా కొంతమంది కనపడతా ఉన్నారా, వాళ్ళందరితో కూడి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళకి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. చూడండి తనకి ఎలా తెలుసు దేవుని వాక్యం, ఎలా తెలుసు? వెరీ గుడ్, వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉండేవాళ్ళు కదా, ఇక్కడ వరకే ఉండేది కానీ ఇక్కడ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది, సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కాస్త గుర్తు తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నాడు. మనం కూడా అంత దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ వరకే ఉంటాయి, ఇక్కడికి అస్సలు పోలేము కదా, ఆ పోలితే మనం మారిపోతాం కదా కదా. నిలిచి కూడా అలాగే, ఆ ప్యాట్రిక్ కూడా అలాగే మారిపోకుండా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఏమైంది, సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళ అమ్మవారు చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. తను ఉండేదేమో బానిసల మధ్య, వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తా, బైబిల్ గురించి చెప్తా, వాళ్ళతో అలా కలిసిపోయి ఉన్నాడు. కానీ డ్రూయిడ్స్ అన్నాను కదా, వాళ్ళు కూడా కొండల్లో ఉండేవాడు రహస్యంగా. వాళ్ళు ఏం ఆరాధిస్తారంటే కర్రలని, బావుల్ని, ఇంకా రాళ్ళని, నక్షత్రాలని, ఇలా అంటే ఒక మనిషి చేసిన వాటిని వాళ్ళు ఆరాధిస్తారు. దేవుడు నక్షత్రాన్ని దేవుడు కలుగు చేశాడు. అప్పుడు మనం నక్షత్రాలను ఆరాధించాలా, దేవుడిని ఆరాధించాలా? కలుగు చేసిన వాటిని ఆరాధించాలి కానీ కలిగిన వాటిని మనం ఆరాధించకూడదు. కానీ వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేశారంటే బావుల్ని, కర్రల్ని, చేతితో చేయబడిన వాటిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఓకేనా? అలా కరెక్టా కాదా? కాదు కదా. మరి అలా వాళ్ళు కూడా అడవుల్లో ఆ కొండల్లో ఉన్నప్పుడు మరి వీళ్ళని కూడా రమ్మనేవాళ్ళు బానిసల్ని. ప్యాట్రిక్ కూడా వెళ్ళాలి కానీ ప్యాట్రిక్ వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ప్యాట్రిక్ ఒక వాక్యం గుర్తొస్తుంది అక్కడ. ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఎవరికైనా తెలుసా? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తెలుసా? తెలుసా? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తెలుసా మీకు? తెలీదా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు భయమేసిందమ్ము, నిజమే, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడు ఒక్కడే. కాబట్టి వెళ్ళకుండా ప్యాట్రిక్ అలాగే ఉండిపోయాడా? వెళ్ళాడా? వాళ్ళ రహస్య స్థలాలకి ఏం వెళ్ళలా, అలాగే ఉండిపోయాడు. చూడండి తర్వాత ఏమైందంటే ప్యాట్రిక్ యొక్క మంచితనాన్ని బట్టి, ప్యాట్రిక్ మారిన కారణం చేత దేవుడు ఒకరోజు ప్యాట్రిక్తో మాట్లాడుతూ వచ్చాడు. ప్యాట్రిక్, నువ్వు భయపడమాక, త్వరలోనే నువ్వు నీ ఊరు వెళ్ళిపోతావు. ఏ ఊరు చెప్పండి ప్యాట్రిక్ది? బ్రిటనా? త్వరలోనే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వేం భయపడమాక అని దేవుడు మాట్లాడినప్పుడు చాలా సంతోషించాడు. ఒకరోజు కలలో ఒక పడవ వచ్చిందంట. అది బ్రిటన్ నుంచి వచ్చి సముద్రంలో అలా ఓడరేవు దగ్గరకు వచ్చి అలా ఓడ ఆగిందంట. చూడండి ఎలా ఉందో. కానీ ఏదైతే కలగన్నాడో అది నిజంగానే కొన్ని రోజుల తర్వాత ప్యాట్రిక్ ఒక సముద్రాన్ని చూశాడు, ఓడని చూశాడు. అక్కడ ఇది బ్రిటన్ వెళ్ళడాన్ని గమనించాడు. వెంటనే ఎంతో సంతోషంతో ప్యాట్రిక్ ఏం చేశాడు తెలుసా? ఓడ దగ్గరకు వచ్చాడు. ప్యాట్రిక్ దగ్గర డబ్బులు ఉంటాయా? డబ్బులు పిలిచి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. తన దగ్గర ఏమీ లేవు, ఆహారం కూడా జంతువులు చంపి తినాలి, నిద్ర కూడా గుహల్లో పోవాలి. మరి తన దగ్గర డబ్బులు ఉండవు కదా. డబ్బులు లేకుండా పడవ ఎక్కించుకుంటారా? మిమ్మల్ని బస్సులో డబ్బులు లేకుండా కండక్టర్ మిమ్మల్ని లోపలికి ఎక్కిస్తాడు, ఎక్కించాడు కదా. టికెట్ తీసుకోవాలి కదా, తీసుకోవాలా టికెట్? టికెట్ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. పడవ ఎక్కాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. కానీ డబ్బులు లేవు. ఏం చేయాలి? కెప్టెన్ అంటున్నాడు డబ్బులు ఉంటేనే ఎక్కండి, డబ్బులు ముందే ఇవ్వాలని చెప్పినప్పుడు డబ్బులు లేవు కాబట్టి తను తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. కనబడిందా? అలా తిరిగి వెళ్ళిపోతా ఉంటే మళ్ళా ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఆపత్కాల మందు నువ్వు నాకు మొరపెట్టమన్నావు కదా, ఉత్తరం ఇస్తానన్నావు కదా ప్రభా, నాకు సహాయం చేయి, ఇంతవాటికి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు కూడా నువ్వే నడిపించు ప్రభా అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాడా. అది కీర్తనలో 51వ అధ్యాయంలో ఉంటుంది. అలా చిన్న మాట 51:15లో ఒక చిన్న మాట ప్రార్థన చేసినప్పుడు 50లో అప్పుడు ఎంతో దేవుడు వెంటనే ప్రార్థన అయిపోయిన వెంటనే కెప్టెన్ ఒక నావికుడిని పంపించి పిలిపిస్తాడు. రారా అబ్బాయి, రా వచ్చి ఓడ ఎక్కు అని చెప్తాడు. అనగానే వెంటనే సంతోషంతో వచ్చి ఓడ ఎక్కుతాడు. ఓడలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు ప్యాట్రిక్. ఎందుకంటే ఓడ తిన్నగా వెళ్ళిపోవాలా, డైరెక్ట్గా వెళ్ళి ఆ బ్రిటన్లో ఆగల. ఓడ 3 రోజులకి ఏమైందో తెలుసా? తుఫాన్ వచ్చేసి అది ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. నెల రోజుల పాటు వాళ్ళు సరైన దాన్ని కనుగొనలేకపోయారు. తర్వాత వాళ్ళకి ఆహారం అయిపోయింది. మళ్ళా ప్రార్థించేశాడు, ప్రభా నాకు సహాయం చేయి, అయ్యా మీ దేవుడు మీరు ప్రార్థన చేసుకోండి,
ఆశీర్వదించబడ్డారు. ప్యాట్రిక్ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు ప్యాట్రిక్ ఏ ఇబ్బంది లేకుండా? ప్యాట్రిక్ ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు దేవుడు అన్యాయం చేస్తాడా? ఏం విడిచిపెట్టాడు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఏం విడిచిపెట్టే దేవుడు కాదు. విడువను ఎడబాయినని చెప్పాడు కదా. ప్యాట్రిక్ని విడిచిపెట్టలేదు. తిరిగి ఎట్లా ఒక 2 నెలలకి వాళ్ళు చివరికి బ్రిటన్ వచ్చేసాడు. ఇక బ్రిటన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ వెరీ గుడ్, చక్కగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఎంత సంతోషం పేరెంట్స్ని చూడాలంటే. అమ్మాంతంగా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు, కౌగిలించుకున్నాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా ముద్దు పెట్టుకొని ఎంతో సంతోషించింది. ప్యాట్రిక్ నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకు నాన్న, ఎన్ని సంవత్సరాలు కలుసుకున్నారో పాపం. ప్యాట్రిక్ ఇంకెక్కడికి వెళ్ళకు ప్యాట్రిక్ ప్లీజ్ అని చెప్పి వాళ్ళు అలా ప్రేమగా ఉన్నారనమాట. అయితే ప్యాట్రిక్ మాత్రం చూడండి ఒక కల వస్తా ఉందిరా. ఏం చేస్తున్నాడు ప్యాట్రిక్ ఇక్కడ? ఇదిగో ప్యాట్రిక్ ఇతను ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. నిద్రలో ఆ కల వస్తా ఉందంట. ఎవరంటే వీళ్ళు బానిసలుగా ఉన్నోళ్ళు. ఎక్కడ? ఐర్లాండ్ లో కొండల్లో వదిలేశారు కదా. అలా బానిసలుగా ఉన్నోళ్ళు 2 చేతులు ఎత్తి ప్యాట్రిక్ రా ప్యాట్రిక్ ప్లీజ్ ప్యాట్రిక్ నువ్వు వచ్చి మాకు బోధించు, మాకు నేర్పించు, దేవుని వాక్యం చెప్పు అని చెప్పి వాడు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు? బానిసలు. కొండల్లో బానిసలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి కూర్చొని దేవుని వాక్యం చెప్పాడు, ప్రార్థన చేయించాడు కదా. వాళ్ళందరూ కలలో పిలుస్తున్నారంట ప్యాట్రిక్ని. రా ప్యాట్రిక్ మాకు బోధించు, మాకు నేర్పించు ప్యాట్రిక్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు ప్యాట్రిక్ అర్థమైంది దేవుడు నన్ను మిషనరీగా పిలుస్తున్నాడు. వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగని ప్రజలుగా. ఎవరు? ఐర్లాండ్ కదా వాళ్ళు వెళ్ళింది. ప్యాట్రిక్ ఐర్లాండ్ కదా వెళ్ళింది. బానిసగా ఎక్కడికి వెళ్ళాడు? ఐర్లాండ్ కదా. వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగని వాళ్ళు, కర్రలు పూజించే వాళ్ళు కదా. మరి దేవుణ్ణి ఎరగలేదు కదా. కాబట్టి తనకు వెళ్ళాలనిపించింది. దేవుడు కూడా కళల ద్వారా ఏం చేస్తున్నాడంటే కళల ద్వారా ఒక మిషనరీగా పిలుస్తున్నాడని ప్యాట్రిక్ అర్థమైందిరా. అలా అర్థమైనప్పుడు వెంటనే అమ్మ నాన్న నేను మిషనరీగా వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడని చెప్పేసి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? పడవ ఎక్కి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఐర్లాండ్ వెళ్ళిపోతాడు. ప్రార్థించాడు ఇంటికి రావాలని. మళ్ళా దేవుడు మాట్లాడితే మళ్ళా తిరిగి ఐర్లాండ్ లో ఉండడం అంత కష్టమైన పనే? సులభమైన పనే? కష్టమైన పని కదా. వాళ్ళందరూ డూయిట్స్ కదా. ఎవరు చంపేస్తారో తెలియదు. కానీ అవన్నీ ఆలోచించరా. నా దేవుడు చెప్పాడు నేను చేశాను అంతే అని చక్కగా తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి? ఐర్లాండ్కి వచ్చి ఇక కాలి నడకన మొదలు పెట్టాడు. తన మిషనరీ ప్రయాణం అంతా కొనసాగించాడు. చాలా దూరం వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్తూనే ఉన్నాడు. చాలా మందిని మార్చాడు రా, చాలా మందిని మార్చాడు. చూడండి ఇంకా అక్కడ ఇంకా ఐర్లాండ్ లో ఇతను రాజు. చూడండి ఎవరికి? ఇతను రాజు. ఆ రాజుకి 2 కూతుర్లు కూడా పక్కనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే రహస్య స్థలం. చూడండి ఇది ఒక గదిలాగా ఉంది కదా. అక్కడ బంధువులు ఇంకా తెలిసిన వాళ్ళతో రహస్యంగా వాళ్ళు చూడండి ఇలా ఆరాధిస్తూ ఉంటారు. బొమ్మల్ని ఇలా రహస్యంగా ఆరాధిస్తారు వాళ్ళు. ఏంటో అలా కళల్ని వాళ్ళ ఒక ఆరాధన అనమాట. అలా ఆరాధిస్తూ ఉంటారు. చూడండి వీళ్ళు కూడా ఎంతో చక్కగా గమనిస్తూ ఉన్నారు. కానీ ప్యాట్రిక్ దీన్ని ఒప్పుకోరా. ఆ రాజు వాళ్ళ కూతురుతో మాట్లాడాడు. అమ్మ మీరు తప్పు చేస్తున్నారు, మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధించట్లేదు. నిజమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన మనతో మాట్లాడతాడు. మీరు సేవిస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరైనా మాట్లాడతారా? మరి కర్ర మాట్లాడిందా? బావి మాట్లాడిందా? నక్షత్రాలు మాట్లాడతాయా? కానీ దేవుడు మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. ఈ బైబిల్ ద్వారా మాట్లాడతాడు, ఇంకా కళల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు కదా. కానీ ఇవన్నీ మాట్లాడేవి కాదు. నా దేవుడు మాట్లాడతాడని చెప్పినప్పుడు ఆ ఐర్లాండ్ లో ఉండే 2 రాజులు గారి కుమారులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతారా. ఆయన రాజు అయ్యుండి మన లోకానికి ఎలా వచ్చాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు, అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఎవరు? ప్యాట్రిక్ ఆ 2 రాజుగారి యొక్క 2 కుమార్తెలకు చెప్తూ ఉన్నప్పుడు ఆ రాజుగారి కుమార్తెలు కూడా మారిపోయారు. వాళ్ళు కూడా యేసు ప్రభువుని వాళ్ళు డ్రూయిడ్స్ గా లేరు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. అలా క్రూరులు, దోపిడీదారులు, దొంగలు అనేక మంది కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? ప్యాట్రిక్ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే చాలా సేవ చేశాడు కదా. యేసు ప్రభు గురించి చాలా చెప్పాడు కదా. దోపిడీదారులు, దొంగలు, క్రూరులు వీళ్ళందరూ కూడా ప్యాట్రిక్ దగ్గరకు వచ్చి ప్యాట్రిక్ నీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఇంటి దగ్గర నుంచి వస్తా బైబిల్ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన దగ్గర బైబిల్ లేదు, ఈసారి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకున్నాడు. అప్పుడు బైబిల్ అందరి దగ్గర ఉండదు. ఒక్కటి ఉండడం అంటే కుటుంబానికి అరుదు. ఈ రోజుల్లో బైబిల్ ఎంత ఉంటుందిరా? ఒక్కొక్కరికి వచ్చి 2 ఉంటుంది. కానీ చదవండి కదా.
బ్రతికించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం ఎక్కడికక్కడ చెక్కలతో ఇల్లు నిర్మించడం, బల్లలు బెంచులు వేయటం, దేవుని వాక్యం రాయటం, వాటిని జాగ్రత్త చేయడం, అట్లా అమితంగా దాన్ని దాచిపెడతా వచ్చాడు. అక్కడ కూడా దొంగలు పడ్డారు. ఐరిష్ లో కూడా కొంతమంది రైడర్లు పడ్డారు. అప్పుడు అయితే అన్ని దోచుకున్నారు, కానీ దేవుని వాక్యం మాత్రం చాలా సేఫ్ గా దాచిపెట్టాడు. ఎవరు? ప్యాట్రిక్. ఇలా ప్యాట్రిక్ ఏం చేశాడంటే చివరికి చూడండి ఎంత 30 సంవత్సరాల పరిచర్య చేశాడు. ఎక్కడ? ఐర్లాండ్ లో 30 సంవత్సరాల మిషనరీ పరిచర్య చేశాడు. ఆ 30 సంవత్సరాల పరిచర్యలో ఎంతో మంది దొంగలు, దోపిడీ వాళ్ళు, క్రూరులు అనేకులు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న మాత్రమే కాదు, కానీ వాళ్ళలో కూడా కొందరు మిషనరీలుగా వెళ్ళిపోయారు. అసలు క్రూరంగా ఉండే వాళ్ళని మార్చడమే కాదు, కానీ అలాంటి వాళ్ళని కూడా మిషనరీలుగా పంపించి చూడండి ప్యాట్రిక్ ఎంత గొప్పగా నిలిచాడో. దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాడు, ప్రార్థన చేస్తాడు. ఎలా చూడండి, దేవుని కుమారుడు ప్రభువా ఇంత గొప్ప పరిచయం నాకు ఇచ్చామన్నట్టుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్యాట్రిక్ సమస్య ఉంటది, ప్యాట్రిక్ ప్రాణం అపాయం ఉంటది, కానీ తనకు ఒక వాక్యం గుర్తొచ్చేది. రోమా 8:23 ఏంటి చెప్పండి? చెప్తారా? రోమా 23:8 తను నమ్ముకున్న వాళ్ళని, తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందంట. చూడండి, ప్యాట్రిక్ తనను ప్రేమించాడు కాబట్టి, తన సంకల్పం చొప్పున పిలువబడ్డాడు కాబట్టి తనకి ఏ అపాయం కూడా జరగలేదురా, అంతా మేలే చేశాడు దేవుడు. ఎంత గొప్ప పరిచయం చేస్తూ వచ్చాడు. చూడండి ప్యాట్రిక్ చివరికి ఆ తర్వాత ఎంతో పరిచయం చేశాడు. మీరు కూడా అంతే. ప్యాట్రిక్ వలె చిన్నప్పుడు సమయం ఇవ్వలేదు కొనికి, ఎట్లా మరి అంతే కదా, ప్యాట్రిక్ సమయం ఇవ్వలేదు, నష్టపోయాడు. చివరికి సమయం ఇచ్చాడు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మీరు కూడా మీ జీవితంలో ఆ ప్యాట్రిక్ వలె చిన్నప్పటి నుంచి అలా ఉండకుండా మీరు చిన్నప్పటి నుంచే దేవునికి ఏం చేయాలి? సమయం ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఓకేనా? ప్రేమిస్తారా దేవుని వాక్యాన్ని? ఎప్పుడు ప్రేమించాడంటే తన యవ్వన దశలో, తను ఒక బాధలో ఉన్నప్పుడు, తను ఒక బానిసగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఎప్పటి వరకు ప్రేమించాడంటే తను ఉన్నంత వరకు ప్రేమించాడు. మనం కూడా అంతే. పిల్లలు చూడండి, ఎప్పటి వరకు ప్రేమించాలి దేవుని వాక్యం? వెరీ గుడ్. మన జీవితకాలం అంతా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఆ వాక్యమే మనల్ని నడిపించింది, ఆ వాక్యమే మనల్ని సంరక్షించింది. ప్యాట్రిక్ని సంరక్షించిన వాక్యం నిన్ను నన్ను కూడా సంరక్షించి కాపాడింది. దేవుని కొరకు మనం ఏం చేయాలంటే నిలబడాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని చక్కగా ప్రేమించి ప్రతిరోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటున్నారు? ఒకవేళ ఇప్పటి వరకు మీలో 30 వంతు లేరు కాబట్టి ఇక నుంచి మొత్తం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కష్ట పరిస్థితుల్లో కూడా ప్యాట్రిక్ ప్రేమించాడు కదా, మీరు కూడా ప్రేమించాలి. కళ్ళు మూసుకోండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకుండా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, తండ్రి, దయగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ చిన్న బిడ్డలందరినీ ప్రేమించి ఈ సంవత్సరం మీ వేస్ కలిగి ఉన్నందుకు ఎంతో కృపణను గ్రహిస్తూ వచ్చినారు. చిన్న బిడ్డల ఏళ్ళ మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, మీ ఉద్దేశం, మీ కార్యములు ఎంతో గొప్పవని నేను స్తుతిస్తా ఉన్నాను. ప్రభా తండ్రి, వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించిన దేవుడు, దేవ వారిని ఆటంకపరచుకున్న నాయకుడిని తీసుకున్నని అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవానికి స్తోత్రం. దేవ, ఇది సంకల్పం చొప్పున నీ ఏర్పాట్లో నీ బిడ్డలందరినీ కూడా నీ మందిరంలో తీసుకొని వచ్చినందుకే స్తోత్రం. దేవా, మొదట మెయిన్ లెసన్లో తోడుగా ఉంటూ వచ్చారు. బంగారు తండ్రి పరలోకం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వచ్చారు. క్లోజింగ్ లెసన్లో కూడా ప్యాట్రిక్ యొక్క జీవితాన్ని, తన మిషనరీ పరిచర్యని, తన బాల్యంలో దేవుని వాక్యాన్ని ఎలా దృఢీకరించాడో, తర్వాత ఎలా ప్రేమించాడో, ఎప్పటి వరకు ప్రేమించాడో మీరు చెప్తూ వచ్చినారు. మేము కూడా, మా బిడ్డలు కూడా ప్రభా, మేము బ్రతికి ఉన్నంతకాలం దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగినట్లుగా సహాయం దయచేయండి. మా బిడ్డలకు ఆ రీతిగా నేర్పిస్తూ రండి. ఈ వాక్యం ద్వారా వారి హృదయంలో సంధించండి. దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత, దేవుని వాక్యం యొక్క విశిష్టత వాళ్ళ హృదయాల్లో నిలిచి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. దేవా, చెప్పబడిన స్టోరీ వారి హృదయంలో ముద్రించండి. ప్యాట్రిక్ వలె ప్రభా, వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మా బిడ్డలు మిషనరీలుగా, పరిచారకులుగా, పెద్దలుగా, ప్రభా సువార్థికులుగా తండ్రి నీ బిడ్డలుగా వారు వర్ధిల్లగలిగినట్లుగా సహాయం దయచేయమని ముందర సమయాన్ని అప్పగించుకుంటూ బలహీనమైన నన్ను మీరు వాడుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కూర్చోండి, అట్లనే సిట్ అయ్యి అందరు కూర్చోవాలి. కూర్చోవాలి, లేయడం కాదు, కూర్చోవాలి.
తండ్రి ఇంట అనేక నివాసములు కాదు, మీకు స్థలము సిద్ధపరచవచ్చుచున్నాను. యోహాను 14:2. గర్ల్స్ చెప్తావా? సిట్ రైట్, అందరు కూర్చోవాలి. చెప్పు. నా తండ్రి అనేక విశ్వాసములు చెప్పు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14:2. వెరీ గుడ్ బాయ్స్. చెప్పు. నా తండ్రి ఇంట అనేక నివాసములు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14:2. గట్టి చెప్పాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14:2. వెరీ గుడ్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక పిల్లలు వినండి. నేను 1 అన్నప్పుడు చేతులు కట్టుకోవాలి, 2 అన్నప్పుడు నోటి మీద వేసుకోవాలి, 3 అన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు 1 అంటాను, చేతులు కట్టుకోవాలి అందరు. 1, 2. ఇంకా కొంతమంది నోటి మీద వేసుకోవాలి అందరు నోటి మీద. 3. శబ్దం వినపడకూడదు. కొన్ని చెప్తాను వినండి, శబ్దం వినపడద్దు. అంటే ఎవరు మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడుతుంది, రై సైలెంట్గా ఉన్నారు. వినండి. బస్సుల్లో వచ్చిన వాళ్ళు ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? రేపు మాత్రం ఖచ్చితంగా టయానికి వస్తుంది బస్సు. 6 గంటలకల్లా మీ దగ్గర ఉంటుంది. ఇక్కడ పరిమిలో, తర్వాత ఆత్మకూరులో, తర్వాత వడ్డేశ్వరం, ఆ తర్వాత శృంగారపురం, ఆ తర్వాత నంబూరు. బస్సులు కరెక్ట్గా 6:10 కల్లా అక్కడికి వచ్చేస్తాయి. టీచర్స్ వాళ్ళని సిద్ధపరిచి తెచ్చేవాళ్ళు గుర్తుంచుకోండి. ఈరోజు కొంత మొదటి రోజు కాబట్టి కొంత ఆలస్యమైంది. రేపు ఖచ్చితంగా టయానికి బస్సులు వస్తాయి. తర్వాత ఆటోలో వచ్చేవాళ్ళు పిల్లల్ని 7:15 కల్లా ఇక్కడ ఉండేట్టు తీసుకొచ్చేయండి. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం త్వరగా ముగించేసి పంపించేయచ్చు, ఆలస్యం చేయకుండా. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయడానికి వాటికి టైం పడుతుంది కాబట్టి తీసుకొచ్చేయండి. తర్వాత పరిమి నుంచి బస్సు మిస్ అయిందని కొంతమంది వచ్చారు కాబట్టి మనోహర్ పరిమి నుంచి వచ్చినటువంటి పిల్లల్ని నువ్వు బస్సులోకి ఎక్కేటప్పుడు ఎవరో మా చేతులు నా పిల్లలు పరిమి నుంచి బస్సు మిస్ అయించిన వాళ్ళు మనోహర్ అని ఉంటాడు. మనోహర్ అని అంకుల్ ఉంటాడు. ఆ అంకుల్ ఉన్న బస్సు ఎక్కండి. ఏ పేరు? మనోహర్. పరిమి బస్సు ఏదైనా అడిగి ఎక్కండి. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కొద్దు. మీరు వచ్చిన బస్సు ఏదో గుర్తు పెట్టుకొని ఎక్కండి. బస్సులో ఏమిటి వెళ్ళినటువంటి బ్రదర్స్ పిల్లల్ని కౌంట్ చేసుకొని వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఎవరైనా మిస్ అయ్యారో చూసుకొని వెళ్ళండి. బస్సులో వెళ్ళినటువంటి బ్రదర్స్. ఆ తర్వాత ఏనండి, రేపు మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని రావాలి. మీ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ ఇస్తాను, నాకు చూపించాలా. ఇదిగో మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను, నాకు మీరు చూపించాలి. ఆ తర్వాత అంకుల్ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత సైలెంట్ నేను మాట్లాడకూడదు. రే మాట్లాడు. అంకుల్ ప్రార్థన చేసిన తర్వాత మీరు వరుసలో లేచి వెళ్ళాలి. ఆంటీ వాళ్ళు లేపిన వాళ్ళే లెగవాలి. వరుసగా లేచి బయటికి వెళ్ళాలి. పరిగెత్తొద్దు, తోసుకోవద్దు. తోసుకున్నారంటే మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెడతారు. వరుసగా లేచి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, రేపు ఎన్ని గంటలకు రెడీ ఉంటారు? మీ ఫ్రెండ్స్ని ఎంతమంది పిలుచుకొస్తారు? చేతులేదండి. వెరీ గుడ్. ఇప్పుడు అంకుల్ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను 1, 2, 3 అన్నప్పుడు వినండి. 1,
మోకరిల్లాలి. 2 అన్నప్పుడు చేతులు జోడించాలి. 3 అన్నప్పుడు కళ్ళ మూసుకోవాలి. రెడీ? 1 2 3. తర్వాత ప్రార్థన అనంతరం గ్రూప్ టీచర్స్ అందరూ కూడా ఎవరైతే బీబీఎస్లో పాల్గొన్నారో అందరూ కూడా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన తర్వాత మీరు వెళ్ళవచ్చు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన మహిమగల నామములు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాము. ప్రభువా, చిన్న బిడ్డల్ని ప్రేమించి ఈ సంవత్సరం బీబీఎస్ కలిగి ఉండడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. మొదటి దినం బీబీఎస్లో పాల్పొందినటువంటి రాగలిగినటువంటి బిడ్డలందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. వారికి అనుగ్రహించిన మీ సన్నిధి కొరకై స్తోత్రములు. పాటలు, వాక్యములు, పాఠములు, మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్లు అందించినటువంటి మీ ఉపదేశం కొరకై స్తోత్రములు. ప్రభువా, వారు చెవులారా ఏది విన్నారు ఆ మాటలు హృదయంలో దీవించండి. వాళ్ళందరినీ నమ్ముకొని ప్రభువా, నీ వలన ఆశీర్వదించబడి నీ కొరకై సాక్షులుగా చేయబడినట్లుగా చేయండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మొదటి బీబీఎస్లో మీరు చేసిన సహాయం కొరకు వందనములు. మిగిలిన 9 దినాలన్నింటిలో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. పరలోక తండ్రి, తిరిగి వారి వెళ్ళిట్లో కూడా క్షేమంగా వారిని తీసుకుని వెళ్ళాలని వేడుకొంచుకుంటున్నాను. 10 దినము క్రమంగా రావడానికి సహాయపడండి. పిల్లలను ప్రేమించి ప్రభువా, మా నీ నామం బట్టి ఈ బిడ్డలు వారి కొరకై సమర్పించుకున్నారు. రిఫ్రెష్మెంట్ వాటన్నిటి కొరకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. వాటిని ఆశీర్వదించండి. సమర్పించుకున్న వారి ప్రతిఫలం బహుమానం దయచేయండి. ఈ పిల్లలు నీ ప్రేమ రుచించుండగా సహాయపడండి. పిల్లలకు మీరు తోడుగా ఉండండి. రాకపోకలు తండ్రి, గ్రూప్లో పాల్గొనే వారందరి కొరకై స్తోత్రం, ప్రతిఫలం దయచేయండి. నేను గ్రూప్ టీచర్ ప్రార్థన సమయం దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికి ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కూర్చోవాలి. లేవకూడదు, అందరు లేవకూడదు. పాట పాడతారు. చూడు, బాయ్స్ అందరు కూర్చోండి, గర్ల్స్ కూర్చోవాలి. ఎవరైతే లేచి పరిగెత్తారో వాళ్ళని వెనక నిలబెట్టాలి. టీచర్స్ ఎవరైతే లేచి పరిగెత్తారో ముందుకు, ఆ పిల్లలందరినీ వెనకాల నిలబెట్టాలి. ఫస్ట్ మగపిల్లలు మాత్రమే వెళ్ళండి, ఆడపిల్లలు వెళ్ళద్దు. మా టీచర్స్ చూడండి, పరిగెత్తే పిల్లలను వాళ్ళని ఆపి వెనక లాస్ట్లో ఉండాలి. పిల్లలు మీరు పరిగెత్తినారంటే లాస్ట్లో ఉంటారు. పరిగెత్తద్దు. ఎవరైనా ఆడపిల్లలు కానీ మనం పరిగెత్తే వాళ్ళని చూసి వాళ్ళు వెనకాల వెకేషన్ బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు. వెకేషన్ బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు. హాజరైతే చాలు
శిబిరం పిల్లలు ముందు వెళ్తారు. నవలూరు పిల్లలు ఇక్కడే ఉంటారు టెంట్లో, అక్కడ మందిరం వెళ్ళినటువంటి టెంట్లో. నవలూరు పిల్లలు ఎవరు వెళ్ళదు, బస్సు దగ్గరికి ఎవరు వెళ్ళదు. నవలూరు పిల్లలు రెండో ట్రిప్లో వెళ్తారు. రెండో ట్రిప్లో గుర్తుపెట్టుకోండి, నవలూరు పిల్లలు ఎవరు బయటకు వెళ్ళద్దు. అందరు పాడాలి, గర్ల్స్ పాడండి.
రానువ వారం యుద్ధ వీరులా జయ యుద్ధ వీరులా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం అపవాది యొక్క అగ్ని మానవులను విశ్వాసపు డాలుతో ఆర్పివేసెను. అపవాది యొక్క అగ్ని మానవులను విశ్వాసపు డాలుతో ఆర్పివేసెను. శిలువ చెండెత్తి సర్వలోకమునకు చాటెదము యేసే మార్గమని. శిలువ చెండెత్తి సర్వలోకమునకు చాటెదము యేసే మార్గమని. యుద్ధ వీరులా జయ యుద్ధ వీరులా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం యుద్ధ వీరులా జయ యుద్ధ వీరులా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. క్రీస్తుయేసుగా పోరాడుచు అందించేదం మన జీవితము. క్రీస్తుయేసుగా పోరాడుచు అందించేదం మన జీవితము. గురి చేరు వరకు పరుగెత్తుచు పోరాడి పొందెదం నీతి కిరీటం. గురి చేరు వరకు పరుగెత్తుచు పోరాడి పొందెదం నీతి కిరీటం. యుద్ధ వీరులా జయ యుద్ధ వీరులా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం యుద్ధ వీరులా జయ యుద్ధ వీరులా క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. గమనించండి, చాక్లెట్ పేపర్స్ అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఇచ్చిన రిఫ్రెష్మెంట్ యొక్క వేస్ట్ మొత్తానికి కవర్లు పెట్టారు, డస్ట్బిన్స్ పెట్టారు, వాటిలోనే వేయాలని కోరుచున్నాం. ప్రభు పేరుట కోరుచున్నాం. డస్ట్బిన్స్ పెట్టారు, ఆ వేస్ట్ కవర్స్, రిఫ్రెష్మెంట్స్కి వచ్చిన కవర్స్ అన్నీ కూడా వాటిలో వేయవలసిందిగా కోరుచున్నాం ప్రభు పేరుట. ఒక కీ ఒకటి దొరికింది, ఇంటి తాళం అనుకుంటా. అది ఒకసారి ఇక్కడికి వచ్చి పులిపిట్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు.